ఈసారి దొరికేస్తాడన్నట్టు స్టార్ట్ అవుతుంది. ఆ. తర్వాత ఏమో ఈసారి కూడా కొట్టేసాడన్నట్టు ఎండ్ అవుతుంది. ప్రతిసారి ఒక టెంప్లెట్ సంక్రాంతిది. సో కంగ్రాట్స్ అండి. వెరీ హ్యాపీ ఫర్ యూ. ప్రమోషన్స్ చాలా, మీ సినిమాలంటేనే ప్రమోషన్స్, చాలా ప్రమోషన్స్లో చాలా క్వశ్చన్స్ అడిగాం, మీరు చాలా చెప్పుకున్నారు. ఒకే ఒక క్వశ్చన్ అందరూ సోషల్ మీడియాలో అడుగుతున్నారు. ఆ క్వశ్చన్కి ఒకటి ఆన్సర్ చెప్పండి. అందరూ సినిమా చూసాక కామన్గా ప్రతి 10 ట్వీట్లలోని ఒక 7-8 ట్వీట్లో ఇళయరాజా గారు గట్టిగా పట్టేసుకుంటారు ఈసారి అన్నారు. ఓ సో ఇళయరాజా గారు ఈ సాంగ్స్ సినిమాలో ఆయనది ఒక బ్యూటిఫుల్ సాంగ్ దళపతి సినిమాలోది సుందరి సాంగ్. చిరంజీవి గారి, నయనతార గారి ఒక లవ్ ట్రాక్లో చాలా బాగా యూజ్ చేసుకున్నాం. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ లాగా అనిపించింది నాకైతే. నేను చేసిన కథల్లో చాలా క్యూట్గా ఉంటుంది. సో ఇళయరాజా గారు గురించి ఒక మాట చెప్పాలంటే, చాలామంది బయట తెలియనిది ఏంటంటే ఆయన ఏదో కేసు వేసేస్తున్నారు, ఆయన దాని గురించి ఆయన పాటను వాడుకున్నందుకు ఇలా చేస్తున్నారు అనేది. ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు అంత గొప్ప మ్యూజిషియన్ మహానుభావుడి దగ్గరికి వెళ్ళి, సార్ మీ పాటను మేము ఇలా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాం, మీరు మాకు పర్మిషన్ ఇస్తారని ఒక మాట ఆయన అడిగితే ఆయన హ్యాపీగా ఒప్పుకొని ఆయనకి ఏం చేయాలో మాట్లాడితే దానికి టెక్నికాలిటీస్ ఫినిష్ చేసి చేయొచ్చు. మేమేం చేసామంటే సింపుల్, మా ప్రొడ్యూసర్స్ వెళ్ళి ఆయన కలిసి ఇట్లా మేము చిరంజీవి గారి సినిమా ఇలా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, యూజ్ చేసుకోండి అన్నారు, అయిపోయింది. సో ద ప్రాసెస్ షుడ్ బి నీట్గా ఉంటే ఆయన ఒప్పుకుంటారు. మరి మిగతా విషయాలు నాకు, మిగతా సినిమాలు జరుగుతున్న ప్రాసెస్ నాకు తెలియదు. సో మన వాళ్ళు చక్కగా వెళ్ళి అడిగారు, ఆయన చక్కగా దానికి ఒప్పుకొని మాకు పర్మిషన్ ఇచ్చారు, కాబట్టి మాకు ఆ ప్రమాదం లేదు. సాహు గారు సార్, ఫస్ట్ డే 84 crores గ్రాస్ అని పోస్టర్ వేశారు. అనిల్ గారు లాస్ట్ టైం 300 crores పెట్టారు. ఈసారి ఎంత పెట్టబోతున్నారు రికార్డు? రికార్డు ఎలా పెడతామండి, చూసి వచ్చిందే పెడతాం కదా. అదే వచ్చిందే పెడతారులేండి, మీరు వేరేగా తీసుకెళ్ళిపోతున్నారు దీన్ని. అంటే ఒక ప్రొడ్యూసర్గా మీ ట్రెండ్ ఒకటి ఉంటుంది కదా, మీకు అంచనా ఉంటుంది కదా, ఒక హోప్ ఉంటుంది, లేకపోతే ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. నేనైతే 400 to 500 మధ్యలో చేస్తాను అనుకున్నాను అండి. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి మీకు కూడా. అనిల్ గారు ఇక్కడ అలా చెప్పండి. బేసికలీ లేడీస్ అంతా కలిసి మీ మీద కేసు పెట్టాలనుకుంటున్నాం. ప్లీజ్ దయచేసి, నేను వాళ్ళ కోసం జైలుకి వెళ్ళడానికి రెడీ, చిప్పకొడి తినడానికి రెడీ, అవసరమైతే ఓ చల్లక్క పడడానికి రెడీ, అవసరమైతే ఉరి శిక్ష పడడానికి రెడీ. పెట్టండి కేసు, చెప్పండి. అయితే ఎందుకు అంటే చిరంజీవి గారు లాంటి ఇమేజ్ ఉన్న స్టార్ తోటి ఆ చట్టాలు అనేవి కాపాడుకోవడానికి కప్పెట్టేయడానికి కాదు మగవాళ్ళని అని ఏదో సంథింగ్ చెప్పించారు కదా. ఆ డైలాగ్ ఏంటండి, ఇన్నాళ్ళు మేమంతా హింస పడుతూనే ఉన్నాం కదా, ఏదో 2-3 సీన్లు ఉంటాయి, డ్రమ్ సీన్ అని, కుక్కర్లో ఉడికించడం ఇట్లాంటివి, దానికోసం అని చెప్పి మగవాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టినట్లుగా ఎలా అంటారు? ఎంత సింపుల్గా చెప్పిందో తెలుసు లక్ష్మి. ఆయన లేచి వెళ్ళిపోయాడు నిశాంత్ గారికి భయం వేసింది. కుక్కర్లో మనిషిని ఉడికించడం ఏదో ఈజీగా ఏదో ఆయన లేచి వెళ్ళిపోయాడు లక్ష్మి గారు. పక్కన మనిషి ఉడకబెట్టినట్టు కుక్కర్లో ఉడకబెట్టి పక్కన మనిషి జంపు. ఇప్పుడు మీరే అన్నారు కదా, అంటే ఇది ఎవరిని అఫెండ్ చేయడానికి కాదు, లేడీస్కి ఉన్న రైట్స్ చాలా అవసరం, సోషల్ లైఫ్లో చాలా అవసరం.